హాయ్ అందరూ ఎలా ఉన్నారు? లేటెస్ట్గా ఒక వీడియో చేసాం. ఆ వీడియోలో ఒక మంచి కమెంట్ వచ్చింది. ఆ కమెంట్ ఒకసారి చదివి వినిపిస్తాను, ఒకసారి చూడండి. అన్న, నాకు సొంత ఇల్లు కొనుక్కోవాలని ఉంది, కానీ నా దగ్గర 5 లక్షలు మాత్రమే ఉంది. ఏదైనా మంచి ఉపయోగపడే సలహా నాకు ఇవ్వండి. పెద్ద లగ్జరీ హౌస్ అవసరం లేదు, 2 చిన్నపిల్లలతో ఉండేలా మంచి లేదని ఉంటే సలహా ఇవ్వండి. డైలీ వేస్ వర్క్ చేసుకుంటూ ఉంటాను. ఈ కంటెంట్ మీద కొద్దిగా వీడియో చేయండి. నా మంత్లీ శాలరీ 26,000 రూపాయలు. పేరు మాధవ. సో మాధవ పెట్టిన మెసేజ్ ఇది. మాధవకు మాత్రమే కాదు, ఇలా 26,000 రూపాయలు 30,000 రూపాయలు జీతం ఉన్న ప్రతి ఒక్కరి గురించి అయితే ఈ వీడియో చేయాలనుకున్నాను. ఈ రోజుల్లో మీరు ఎక్కడ ఇల్లు కొనాలనుకున్నా కూడా 30 లక్షలు ఉందండి. ఈ 30 లక్షల్లో మీ దగ్గర ఒక 5 లక్షలు ఉంటే ఇంకో 25 లక్షలకి మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ 25 లక్షలకి ఏమి ఎంత పడుతుందో మీకు తెలుసా? అసలు 30 లక్షల్లోనే మీకు ఇల్లు వచ్చేస్తుంది ఎవరు చెప్పారు? 30 లక్షల పైన మళ్ళీ మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్, జిఎస్టీలు, మరి ఇంట్లో దిగిన తర్వాత ఇల్లు అలా వదిలేయడం ఏ బిల్డర్ కూడా మీకు ఇంటీరియర్స్ చేసి ఇవ్వరండి. ఒకవేళ ఇంటీరియర్స్ చేశారంటే ఆ కాస్ట్ కూడా అందులో కలిసిపోతుంది. సో ఇంట్లో దిగిన తర్వాత మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ చేయించుకోవాలి, దానికి ఒక 5 లక్షలు పెట్టుకోవాలి. జీతం తక్కువ ఉన్నప్పుడు మీ దగ్గర 5 లక్షలు ఉన్నాయని చెప్తున్నారు కదా, ఈ 5 లక్షల డబ్బులు తీసుకెళ్ళి ఒక మంచి ప్లాట్ కొనుక్కోండి. సిటీకి 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరంలో మంచి వెంచర్లు వేశారు. ఒక మంచి ఇల్లు అద్దెకి తీసుకున్న మిగిలిన మీ పిల్లల చదువులకి వాటికి ఉపయోగపడతాయి. అన్నెసరీగా ఇప్పుడు ఫ్రెండ్స్ కొనుక్కున్నారనో, ఫ్యామిలీస్ కొనుక్కున్నారనో, వాళ్ళందరి మధ్య పేరు గురించనో, లేకపోతే ఇంట్లో ఈ లేడీస్ గోల్ పెడుతున్నారనో మీరు కొనుక్కుంటే రేపు పొద్దున ఇబ్బంది పడేది మీరే. ఎందుకనంటే మీకు వస్తే 26,000 రూపాయల్లో సగానికి పైన మీకు ఏమైపోతుంది? మిగిలిన సగం పెట్రోల్ అని, పిల్లల స్కూల్ అని, చదువు అని, ఇంటి ఖర్చులని, డే బై డే పెరుగుతున్న ఈ ఖర్చులతో పోల్చుకుంటే మీరు ఇల్లు కొనుక్కోవడం అన్నది కొంచెం రాంగ్ డెసిషన్ అని అంటాను. సో ఒకసారి మీరే చక్కగా ఆలోచించండి. ఇన్ కేస్ ఎంత ఆలోచించినా కూడా నాకు ఇల్లే కావాలని అంటారా, ఒకసారి నాకు డైరెక్ట్ గా ఫోన్ చేయండి. ఆఫీస్ అడ్రస్ పెడతాను, రండి, మంచి ఫ్లాట్ చూపిస్తాను, హ్యాపీగా తీసుకోండి. మీ బాధలు మీరు పడండి. నా డెసిషన్ అయితే మాత్రం మీరు నన్ను అడిగారు కాబట్టి నా డెసిషన్ చాలా ఓపెన్ గా చెప్పాను. యాక్చువల్ గా మేము చేస్తున్న బిజినెస్ ఇల్లు అమ్మటాలు, కొంటాలు. మీరు అడిగిన వెంటనే హ్యాపీగా ఒక ఇల్లు చూపించేసి మీకు కొనిపించారు. దాని తర్వాత ఆ ఇల్లు తీసుకున్న తర్వాత మీరు ఎన్ని ఇబ్బందులు పడతారో నాకు తెలుసు. అందుకని ముందుగా చెప్పాను. సో తక్కువ ఇన్కమ్ ఉన్నప్పుడు ఇల్లు కొనుక్కొని డెసిషన్ తీసుకోకండి. ఇట్స్ 100% రాంగ్ డెసిషన్. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది నా ఒపీనియన్. నా ఒపీనియన్ మీద మీ కమెంట్ ఏంటో తెలియజేయండి. లైక్ నేను చెప్పింది కరెక్ట్ అనిపించిందా లేకపోతే తప్పు అనిపించిందా? ఇన్ కేస్ తప్పు అనిపించినా పర్లేదు, ఎందుకు తప్పో కూడా కమెంట్ లో తెలియజేయండి. ఇప్పటిదాకా నా ఈ ఛానల్ ఫాలో కొట్టకపోతే మాత్రం ఒకసారి ఫాలో కొట్టండి. 35K దగ్గర ఉన్నాము. ఈ మంత్ ఎండ్ కి 40Kకి వెళ్ళాలి అన్నది మా గోల్. సో మా గోల్ కి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ అర్జున్, హరిహర్ ప్రాపర్టీస్, వైజాగ్.